ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 4th లెసన్ అవర్ బాడీ అంటే మన శరీరం అనే లెసన్ యొక్క వర్క్ బుక్లోని వర్క్షీట్ 4 గురించి తెలుసుకుందాం. వర్క్షీట్ 4లో ఫస్ట్ వన్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయడం. హెల్తీ, గ్రో, స్ట్రాంగ్, వెజిటబుల్స్, నీడ్, ఈట్. నెక్స్ట్ వర్క్షీట్ 4లో సెకండ్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. క్రింద ఇచ్చిన బాక్స్లోని పదాల సహాయంతో ఖాళీలను పూరించడం. ఫస్ట్ క్వశ్చన్, వీ షుడ్ ఆల్వేస్ కీప్ అవర్ బాడీ డాష్ అంటే మనం శరీరాన్ని ఎల్లప్పుడూ డాష్గా ఉంచుకోవాలి. ఆన్సర్ ఈజ్ క్లీన్ అంటే శుభ్రం. నెక్స్ట్ సెకండ్ వన్, ఈట్ డాష్ ఫుడ్ టు స్టే స్ట్రాంగ్ అంటే మనం శక్తి కోసం డాష్ తినాలి. ఆన్సర్ ఈజ్ హెల్తీ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైన ఆహారం. నెక్స్ట్ థర్డ్ వన్, వీ షుడ్ ఈట్ ఏ లాట్ ఆఫ్ డాష్ అండ్ డాష్ అంటే మనం ఎక్కువగా డాష్ మరియు డాష్ తినాలి. ఆన్సర్ ఈజ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే కూరగాయలు మరియు పండ్లు. నెక్స్ట్ వర్క్షీట్ 4లో సెకండ్ వన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయడం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ మేడ్ రాజు ఫాల్ సిక్ అంటే రాజు ఎందుకు ఆరోగ్యంగా లేడు. ఆన్సర్ ఈస్ రాజు వాజ్ నాట్ హెల్తీ బికాస్ హీ డిడ్ నాట్ కీప్ హిస్ బాడీ క్లీన్, డిడ్ నాట్ ఈట్ హెల్తీ ఫుడ్ అండ్ డిడ్ నాట్ ఈట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్రాపర్లీ. అంటే రాజు తన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, అలాగే కూరగాయలు పండ్లు సరిగా తీసుకోకపోవడం వలన ఆరోగ్యంగా లేడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డు వీ కీప్ అవర్ బాడీ క్లీన్ అంటే మనం మన శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆన్సర్ ఈస్ బై బ్రషింగ్ టీత్ ట్వైస్ ఎ డే అంటే రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం. టేకింగ్ బాత్ డైలీ రోజు స్నానం చేయడం. ట్రిమ్మింగ్ నెయిల్స్ వన్స్ ఇన్ ఎ వీక్ అంటే వారానికి ఒకసారి గోళ్లు కత్తిరించడం. వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్ అంటే టాయిలెట్ని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం. వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. వీ షుడ్ కీప్ అవర్ బాడీ క్లీన్ అంటే తినే ముందు మరియు తర్వాత చేతులు కడుక్కోవడం ద్వారా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ వీ ఈట్ టు స్టే స్ట్రాంగ్ అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆన్సర్ ఈస్ వీ షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్ టు స్టే స్ట్రాంగ్ అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. షుడ్ ఈట్ ఎ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే ఎక్కువగా కూరగాయలు పండ్లు తినాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4లో థర్డ్ వన్, రీడ్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ రైట్ ద కరస్పాండింగ్ నంబర్ అండర్ ద అప్రోప్రియేట్ పిక్చర్ అంటే క్రింది వాక్యాలను చదివి సరైన బొమ్మ ముందు సరైన నంబర్ను పెట్టండి. ఫస్ట్, మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మంచి అలవాట్లు పాటించాలి అని నేర్చుకున్నాం కదా. వాటిలో మొట్టమొదటిది ఏంటిది? బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఎ డే అంటే రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం. సో దానికి ఫస్ట్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ హ్యాబిట్ ఏంటి? టేక్ ఏ బాత్ రోజు స్నానం చేయడం. సో అది సెకండ్ది. నెక్స్ట్ ట్రిమ్ నెయిల్స్ వన్స్ ఇన్ ఏ వీక్ అంటే వారానికి ఒకసారి గోళ్లు కత్తిరించుకోవడం. ఇది థర్డ్ది, మూడవది. నెక్స్ట్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళు ఎక్కువగా తాగడం. ఇది 4వది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డైలీ అంటే రోజు వ్యాయామం చేయడం. ఇది 5వది. నెక్స్ట్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండ్లు కూరగాయలు తినడం. ఇది 6వది. సో నంబర్ 6.